అసలు ఆ పండుగ ఏందో ఆ జాతర ఏందో నాకు తెలియదు. వీడియో మీరు ఎండ్ దాకా చూడరు, మీకే అర్థమవుతుంది. సో గాయ్స్ టైం చూసిరా 5:30 అవుతుంది, 6 కానీ వస్తుంది. నాకైతే మస్తు లేట్ అయిపోయింది. నేను ఏడిపోతున్నా అంటే ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా మై కైసా విక్రా ఏకదమ్ రైడర్ कैसा बैग कैसा है मेरा? अरे मास्क डालो बैग में. बैग है. చలో ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి బండి తీసుకున్నాం. అట్లా ఇంటి గేట్ దగ్గర చేసేద్దాం. చలో రైడ్. ఠీకే. ఒక్కసారి ఫ్యూల్ ఓపించుకున్నామంటే చక్కగా ఊరిపోయి కలుస్తున్నాం. ఇంత పొద్దుగాల రైడ్ అయితే మస్తు కష్టమే. ఇంకా బండికి మడగట్లేదు, మొత్తం వాటర్ ఉంది. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే మా ఊర్లో ఏమో పూజ చేస్తారంట. మా అమ్మమ్మ డైలీ పిలుస్తుంది వచ్చిపో అని. అట్లే ఫస్ట్ మా తమ్ముని అని ఫోన్ చేసిన, నేను వచ్చినా అని, జల్దీ రా స్టార్ట్ అయితే 7:30కి అన్నాడు. సో ఇప్పుడైతే హైవే పైకి అయితే ఎక్కేసిన. బ్యాంక్లో ఎట్లయినా 140 అయితే కొట్టాలి. నేను ఒక రీల్ తీసిన, దానికి పాట దొరుకుతుంది రీల్ పెడదామంటే అప్పటిదానికి. సో వచ్చేసాం మనం శంషాబాద్. బండిని కొడుతుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది, కానీ ఇది 130, 140 లాస్ట్ టాప్ అయితే. ఇప్పుడు శంషాబాద్ కొత్త ఫ్లేవర్ మీద అయితే కొడదాం మనం బండి. బండిలో ఫ్యూల్ లేదని ఫ్యూల్ పంప్కి వచ్చి ఫ్యూల్ అయితే ఓపించుకుంటున్నా. 550 రూపీస్ అయితే ఊరికి పోయి వచ్చేసాను నేను పెట్రోల్లో. అట్లా అని పెట్రోల్ ఒప్పించుకొని చక్కగా వెళ్ళిపోయినా ఊరికి పోగానే మా తమ్ముడు గారు వచ్చి నన్ను బండి మీద తిరిగినాం. ఇంకా నేను ఊరికి వచ్చిన 8కి, ఈడేమో ర్యాలీ స్టార్ట్ కాలే ఏం కాలే. ఎప్పుడవుతుందిరా అంటే 12 అంట. ఈడేమో నాకు అబద్ధాలు చెప్పి జల్దీ పిలుచుకుని ఇంటికాడ టైంపాస్ అవుతలే అని. అట్లే పొలం కాడికి పోదామన్నా చక్కగా తోలుకొని వచ్చేసిండు. సో ఎక్కడ టైంపాస్ అవుతుంది అని పొలంలోకి వచ్చి తిరుగుతున్నాం. అట్లే మా తమ్ముడు గారు ఇక్కడ స్నానం చేసుకుండు. తెలుసు కదా, ఊరికి వస్తే పొలం కాడికి వచ్చి బోర్ కింద కూర్చొని మంచిగా వేడి నీళ్ళు వస్తే స్నానం చేసుకోవాలి. ఇంకా అది సో గుడికి అయితే వచ్చేసాం. అట్లే కొబ్బరికాయలు అన్నీ తీసుకొని వచ్చినాం. అట్లనే మా నాడు ఫోన్ చేసి కొబ్బరికాయ తీసుకో వచ్చి కొట్టేసి అన్నాడు. సో నాకు తెలియదు, మా తమ్ముడు గారు అయితే చెప్తున్నాడు. ధోకానత ఫోడు. చలో మనమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసి ఇప్పుడైతే పక్కన ఇంకో గుడి శివలాల్ టెంపుల్. సో మీకు తెలియదు, ఎస్టీ వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ ఎక్కువ తెలుసు. పోతా కాయరా ఫోన్ దోకలేనా. సో ఫస్ట్ లోపలికి పోయి అయితే మొక్కుకున్నాం. సో నేనైతే 2 గుళ్ళ కాడ అయితే మంచిగా మొక్కుకున్నా. ఇంకా వచ్చే సంవత్సరం మంచి ఆశీర్వాదిస్తే Z900 తీసుకొని వస్తా అని మొక్కుకున్నా. కానీ నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు నా చేకి దెబ్బ తాకిందిగా, రక్తం వెళ్ళింది. ఏం కాదులే, ఎప్పుడు దేవుడు మన వెనకాలనే. గుడికి మొక్కను ఇంటికి రాగానే ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. చూసిరుగా అన్ని జెండాలు, అందరు జెండాలు పట్టుకురు. గుడి కాడ పోయి పెడతారంట జెండాలు. సో వీడియో అయితే చూడు, మీకే అర్థమవుతుంది.
అందరూ బోనం ఎత్తుకురు, అమ్మవారి కాడ అయితే ఇస్తారు అనమాట. వీళ్ళు కొంచెం డ్యాన్స్ ఆడుకుంటా ర్యాలీ తీస్తారు, కానీ నేను చూస్తే మస్తు అనిపించింది ర్యాలీ. ఇప్పుడైతే లేడీస్ అందరూ బోనం ఎత్తుకొని గుడి కాడికి వచ్చేసారు, డ్యాన్సులు ఆడుకుంటారు. అట్లా అని నేను బి వాళ్ళు బోనం ఎత్తుకొని మంచిగా గుడి చుట్టూ తిరుగుతారని వీడియో తీసుకున్నా బాయ్. కానీ ఫీల్ మంచిగా ఉండే, లేడీస్ అందరు డ్యాన్స్ ఆడుతుంటే. మా ఎస్టీ దాంట్లో ఓ జెండలు అయితే రైట్ సైడ్లో అందరు పెడతారు, ఇష్టం ఉన్నోడు పెద్ద పెద్ద కట్టెలు తోటి పెడతారు. సో బోనం అంతా ఎత్తుకురు, అమ్మవారికి అయితే పెట్టేసి రాడా. ఇంకొకటి ఏంటంటే నేను బి కొబ్బరికాయలు కొట్టేసి మంచిగా దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ Z900 వచ్చినట్టు చూడు స్వామి అనుకుంటా మొక్కేసి వచ్చేసాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.